హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు ఇన్స్టెంట్గా దోసల పిండితో పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ. దోసల పిండి ఎప్పుడన్నా ఇంట్లో మిగిలిపోతే ఇలా పునుకుల్లా వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మైదా వాడకుండా గోధుమ పిండితో ఈ పునుకులను వేసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి 1 కప్పు దోశ బ్యాటర్ని వేసుకొని దాంట్లోకి 2 కప్పులు గోధుమ పిండి, 1/2 కప్ బేకింగ్ సోడా, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే జీలకర్ర కూడా వేసుకొని 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పునుకుల పిండిలాగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మనం పునుకు వేస్తే కిందకి జారుతున్నట్టు పడాలండి, అప్పుడే ఇది పర్ఫెక్ట్గా కలిపినట్టు అవుతుంది. దీనిలోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. పిండి కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పునుకుల్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. కళాయిలో ఆయిల్ వేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం సేపు చల్లారే వరకు ఉంచి, చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీనిలోకి తాలింపు వేసుకోవాలండి. తాలింపులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. చట్నీ రెడీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పునుకుల పిండిని పునుకుల్లాగా వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనే పునుకుల కంటే ఈ పునుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకైతే చాలా నచ్చుతాయి. బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా దోసల పిండి మిగిలిపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. మైదా పిండి ప్లేస్లో ఇలా గోధుమ పిండి వేసి నేను చేశాను. మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు కావాలంటే. అంతేనండి, పునుకులు రెడీ. బయట పునుకుల కంటే ఇలా గోధుమ పిండితో వేసుకునే పునుకులు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.